శ్రీ గురుభ్యో నమః. ఒక ఊళ్ళో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఒక ఉపకారం తనకు తెలియకుండానే కొంతమంది వర్తకులకు చేసి పెట్టింది. ఆ కాకిని దృష్టిలో ఉంచుకుని వీరేదో సముద్రం నుండి బయటపడటం లాంటి ఉపకారం ఏదో జరిగింది. అందువలన ఆ కాకికి వీళ్ళందరూ ప్రతిరోజు బాగా ఆహారం అందిస్తూ ఉండేవాళ్ళు. కాస్త జీడిపప్పు, బాదం పప్పు, ఆ పప్పు ఈ పప్పు పెడుతూ ఉండేవారు. కాకి తిని బాగా బలిష్టంగా తయారైంది. కాకి బలిష్టంగా తయారవ్వటం అంటే 6 ప్యాకు 8 ప్యాకు వస్తుందో రాదో తెలియదు, కానీ బాగా బలిసింది. దీనికి ప్రత్యేకించి ఆహారం కోసం వెతుక్కోవలసిన అవసరం లేదు. ఆహారాన్ని ప్రతినిత్యం వీరు అందిస్తూనే ఉన్నారు. అందువల్ల ఎగరటంలో కొత్త కొత్త విధానాలను నేర్చుకునే ప్రయత్నం చేసింది. విచిత్రమైనటువంటి విధానాలతో ఎగురుతున్నాను అని భావిస్తూ అది కొత్త కొత్తగా ఎగరటం ప్రారంభించింది. కాకి విచిత్రంగా ఎగురుతోంది, అందులోనూ తిండి కోసం అర్రులు చాచటం లేదు అనటంతో దాన్ని చుట్టూ ఆశ్చర్యంగా చాలా కాకులు ఈ కాకి చుట్టూ చేరినాయి. ఈ కాకి తినగా మిగిలినటువంటి పప్పులు, ధాన్యాలు అవి తినటానికి అవి కూడా అలవాటు పడిపోయినాయి. కాకి కొట్టే పల్టీలు, కాకి కొట్టే ఈ డింగిరీలు ఇవన్నీ చూసి అవన్నీ పొగడటం కూడా ప్రారంభించినాయి. ఈ రకంగా ఈ కాకి వీరుడు ఈ కాకులన్నిటికీ శ్రేష్టంగాను చాలా గొప్పవాడుగాను బాగా రాజ్యం ఏలుతున్నాడు. ఈ లోపల అక్కడికి ఒక హంసల గుంపు వచ్చింది. ఆ హంసల్ని చూసి ఈ కాకి గేలి చేయటం ప్రారంభించింది. అందులో ముందున్న హంసనైతే చూసి, నువ్వేంటి ఇంత తెల్లగా పాలిపోయి ఉన్నావు, నన్ను చూడు నేను ఎంత నిగనిగలాడుతున్నానో, ఎంత అందంగా ఉన్నానో అని అనటం కూడా మొదలుపెట్టింది. రెండిటికి మాట పెరిగింది. 2 గ్రూపులు అయినాయి. అందువలన ఈ గ్రూపు వారు కొన్ని మాటలు, ఆ గ్రూపు వారు కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. చివరికి ఈ తగాదా ఏదో ఒక పోటీ పెట్టి తేల్చుకుంటే కానీ తీరదు అనే స్థాయి దాకా వెళ్ళింది. ఏం పోటీ పెట్టుకోవాలి అంటే ఎగరటం అనే పోటీ పెట్టుకోవాలి అని తేల్చుకున్నాయి 2. దాంతో ఈ మన కాకి వీరుడు నవ్వి, నాతో మీరు పోటీ పడలేరు, నేను ఎగరటంలో కొత్త విధానాలను కనిపెట్టాను. తిరియగ్డీవం, పశ్చాడ్డీవం, పురోడీవం, డీవండీవం రకరకాల ఎగుళ్ళు నేను కనిపెట్టాను. ఎగరటంలో చాలా కొత్త విధానాలు ఉన్నాయి. నేను తల్లకిందులుగా ఎగరగలను, పక్కలకు ఎగరగలను, ఇలా ఎగరగలను, అలా ఎగరగలను అని సుమారుగా 101 విధానాలను చెప్పింది. 101 విధానాలలో నేను ఎగరగలను, నాతో నువ్వేం పోటీ పడతావు అని ఆ హంసని అనేసింది. తోటి కాకులు చాలా ఆశ్చర్యంగా చూసి, కాకి సోదరా, మాకు తెలియకుండా ఇలా 101 విధానాలను నువ్వెప్పుడు కనిపెట్టావు, ఎప్పుడు ఈ విధానాలలో నువ్వు శిక్షణ పొందావు, ఎప్పుడు ఈ విధానాలను సరిగ్గా నువ్వు అభ్యాసం చేసి తీసుకొచ్చుకున్నావు అని అడిగితే ఈ కాకి వీరుడు అన్నాడు, అన్నన్నేమి లేవురా అబ్బాయి, 5ో 6ో వచ్చు నాకు, మిగతావన్నీ డిక్షనరీ చూసి పేర్లు పెట్టానంతేను, ఈ హంసలకి ఎలాగో అర్థం కాదు కదా అని పేర్లు మాత్రమే పెట్టాను. 5-6 రకాలుగా ఎగరటం వచ్చు అంతేను, మిగతా 95 ఉరికిన ఉడక్కే అన్నాడు. సరే ఇవన్నీ కాదు, ఎగరటం ప్రారంభించాల్సిందే అనే మాట మొదలైతే హంసలకి చెప్పింది కదా ఈ కాకి, 101 విధానాల్లో ఎగరగలను, నాతో పోటీ పడలేరు అని. ఆ హంస అంది, మాకు ఇలా 101 విధానాలు 150 విధానాలు పరిచయం లేదు, ఒకే ఒక విధానం ఉంది మాకు తెలిసి, దాని పేరు ఉత్పాత విధానం, పైకి ఎగురుతూ వెళ్ళటం అనేటువంటిది విధానం. ఆ విధానంలో మనం పోటీ పడదాము, మాకు వచ్చింది అదే, ఆ విధానంలోనే నువ్వు పోటీ పడాల్సిందే అంది. కాకి పాపం ముందు వెనక చూసుకోకుండా సరే అంది. ఇద్దరు బయలుదేరారు. ఇటు కాకు వీరుడు బయలుదేరాడు, అటు ఆ హంస కూడా బయలుదేరింది. ఇద్దరు పైకి ఎగురుతున్నారు. పైకి ముక్కుసూటిగా ఎగురుతోంది హంస, ఎగురుతూనే ఉంది. కాకి కొంత దూరం ఎగిరిన తర్వాత దానికి అలసట అనిపించింది. హంస మాత్రం ఏమీ అలవటం లేదు, అలా ఎగురుతూనే ఉంది, పైకి వెళుతూనే ఉంది పైకి. కాకి అలసట స్థాయి నుండి ఇంకా ఘోరమైనటువంటి స్థాయికి దిగజారిపోయింది. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత కాకి ఊపిరి బిగపట్టింది అని అనిపించింది. ఊపిరి ఆడటం లేదు, ఊపిరి అందటం లేదు, దమ్ము లేదు. దాంతో ఇంకా వేరే గతి లేక ప్రాణాలు పోతాయేమో అనే భయంతో ఆ హంసను పిలిచింది, నన్ను ఎలాగైనా రక్షించు అని. ఆ హంస నవ్వుకుంటూ కాస్త కిందకి దిగింది.
దిగి కాకిని వీపు మీద కూర్చోబెట్టుకుని కొంచెం సేఫ్గా కిందకి భూమి మీదకు దించి మిగతా కాకులతో చెప్పింది, పాపం మీ కాకి వీరుడు, మీ కాకి సోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, కాస్త శైత్యోపచారాలు అవి చెయ్యండి, ఎప్పటికైనా సరే మీరు మాతో పోటీ పడటం అనేది అయ్యే పని కాదు, ఈ విషయం అర్థం చేసుకోండి, మా మాటగా వాడికి తెలివి వచ్చిన తరువాత చెప్పండి అని చెప్పి హంసలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ఈ కథలో కాకి అనేటువంటి స్థానంలో మానవుల యొక్క మనస్సులు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. మానవుల మనస్సులు కూడా కాకి ఏదో ఒక అలభ్యమైన ఆహారాన్ని కానీ, లేదా దానికి దొరికేందుకు అవకాశం లేని 4-5 పప్పులను కానీ, లేదా అయాచితంగా శ్రమ లేకుండా కానీ ఆహారాన్ని తెచ్చుకుంటే నేనేదో గొప్ప అని భ్రమపడినట్లుగా, అయాచితంగానో లేదా పూర్వజన్మ సుకృతంగానో లేదా ఈ జన్మలోనే చేసుకున్నటువంటి సుకృతం ఫలంగానో ఏదో ఒక రకమైన ఫలితమో, అది సుఖమో మరొక గెలుపో ఏదో రకంగా గనక సాధించినట్లయితే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, నన్ను మించిన వాళ్ళు లేనే లేరు అనే అహంకారంతో విర్రవీగటం, రకరకాలుగా పల్టీలు కొడుతూ ఉండటం, రకరకాలుగా విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉండటం అనేది మానవుల మనస్సులకు సహజమైన ప్రక్రియ అయిపోయింది. కానీ ఈ తామస గుణము రాజస గుణము ఎక్కువగా ఉండేటువంటి ఈ మానవుల మనస్సులు సాత్వికమైనటువంటి హంసలాగా సూటిగా ఏకాగ్రతగా ఒక విషయాన్ని సాధించుకోవటం, ఒక విషయాన్ని ధ్యానంతో ఆ విషయం మీద లగ్నం చేసుకుని ఆ విషయాన్ని స్థిరంగా ఉంచుకోవటం అనే ప్రక్రియకు అలవాటు పడటం లేదు. విచిత్రమైన విన్యాసాలు, తిరియగ్డీవం, పురోడైవం, పశ్చాడ్డీవం, డీవం అనుకుంటూ విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారే తప్ప, విచిత్రమైనటువంటి విన్యాసాలకు అలవాటు పడుతున్నవే తప్ప ఈ మనసులు స్థిరమైన ఒక లక్ష్యాన్ని సాధించటానికి మానవుల మనస్సులు క్రమంగా తమ అలవాట్లను కోల్పోతున్నాయి. మానవుల మనస్సులు హంసలలాగా శుద్ధంగా ఏకాగ్రంగా ఒక లక్ష్యాన్ని సాధించటానికి ప్రయత్నం చేసేందుకు నిర్దేశించబడినవి. వాటి అలవాటును కోల్పోయి కాకులలాగా ఇష్టం వచ్చినట్టు సంచరించటం, పల్టీలు కొట్టడం, బురుడీలు కొట్టడం లాంటి పనులు చేస్తున్నాయి. అలాంటి స్థాయి నుండి మానవుల మనస్సులు సాత్వికమైనటువంటి హంసల లాంటి ఏకాగ్రతా స్థాయికి పెరగాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో కాకులు ఎప్పటికీ హంసలలా మారలేవు. కాకులు ఏం చేసినా సరే హంసలుగా మారలేవు. వాటిని ఎంత కడిగినా ఎంత తోమినా సరే అవి తెల్లగా మారవు. కానీ మానవుల మనస్సులు కాకులలా ఉండటం ఏమిటి? కాకులలాగా బంక కారిన, కాకులలాగా బురద కారిపోయినా, బురదే అక్కర్లేదు, తారు కారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి నుంచైనా సరే అభ్యాసం గనక చేసుకున్నట్లయితే అభ్యాసయోగ బలంతో అవి స్వచ్ఛమైనటువంటి సాత్వికమైన హంసల లాంటి స్థాయిని పొందవచ్చు, ఏకాగ్రతను పొందవచ్చు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. కాకులు హంసలలా మారలేవు, కానీ మానవుల మనస్సులు ఏకాగ్రంగా స్వచ్ఛంగా సాత్వికంగా మారగలవు. దానికి అభ్యాసం ఒక్కటే పరమౌషధం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో అథ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అని ఉపదేశం చేశాడు. చిత్తం సమాధాతుం, నీ మనసు ఇటు అటు కదిలిపోతూ ఉన్నది కదా, కాకిలాగా పల్టీలు కొడుతున్నదే తప్ప ఒకచోట స్థిరంగా నిలిచి ఉండటం లేదు కదా. అలా చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం యది, ఒకవేళ నీ చిత్తాన్ని నా రూపమందు నిలబెట్టి ఉంచటానికి నీకు సామర్థ్యం లేకపోయినట్లయితే అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ, నీ యొక్క అభ్యాసం చేసుకో. అభ్యాసం చేసుకుని ఆ అభ్యాసాన్ని సమాధి స్థాయి వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసుకో. నిరంతర ప్రయత్నం ద్వారా నీ మనస్సుకు ఏకాగ్రతను సాధించు. ఏకాగ్రతను సాధించి నాయందు మనస్సును నిలబెట్టడానికి ప్రయత్నం చేసుకో. ఆ ప్రయత్నానికి కావలసినటువంటి కోరికను నీ మనస్సులో పెంచుకో అని ఉపదేశం చేశాడు. అయితే మానవుల మనస్సు కేవలం కాకి లాంటిది కాదు, కాకి బంక కారుతున్న స్థితిలో కాదు, బురద కారుతున్న స్థితిలో కాదు, ఇంకా పై స్థితిలో ఉన్నది అని మనం దృష్టాంతంలో అనుకున్నాం. కాబట్టి ఇలా పరమాత్మనే చేరాలి అనేటువంటి నిరంతర ప్రయత్నం కానీ, ఆ ప్రయత్నాన్ని స్థిరంగా ఉంచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ లేకపోయినట్లయితే
పరమాత్మను సాధించుకునేటువంటి కోరిక కానీ స్థిరంగా లేకపోయినా, ఆ కోరిక ద్వారా రావలసినటువంటి ప్రయత్నం స్థిరంగా లేకపోయినా, లేదా అభ్యాస యోగం అలవాటు పడకపోయినా ఏం చేయాలి? అభ్యాస యోగం అలవాటు పడటం లేదు, లేదా అభ్యాసం మీద మనసు పోవటం లేదు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలి అనే సందేహం వస్తే పరమాత్మే దానికి పరిష్కారం చెప్తున్నాడు. అభ్యాసేప్యర్థమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని. ఒకవేళ అభ్యాసేపి, అభ్యాసంలో కూడా అసమర్థోసి, నువ్వు అసమర్థుడివి అయినట్లయితే, అసమర్థుడుగా ఉన్నట్లయితే, లేదా అసమర్థుడివి అని భావించినట్లయితే, అభ్యాసేపి అసమర్థోసి తర్హి మత్కర్మ పరమో భవ. నా కోసం పరమాత్మకర్త అనేటువంటి భావనతో నేను ఉపదేశం చేసినటువంటి సత్కర్మలు చేసేందుకు సమాయత్తమవు. మత్కర్మ పరమోభవ, పరమాత్మ ఉపదేశం చేసినటువంటి సత్కర్మలన్నీ పరమాత్మకు సమర్పితం అనేటువంటి భావనతో ఆ సత్కర్మాచరణ చేయటమే జీవిత లక్ష్యంగా పనిచేసేయి. అభ్యాసేప్యసమర్థోసి, అభ్యాసంలో గనక నీ మనసు స్థిరంగా నిలవకపోతే మత్కర్మ పరమోభవ, నా కోసం నేను ఉపదేశం చేసినటువంటి సత్కర్మలను ఆచరించే విధానానికి నువ్వు మళ్ళీపో. మత్కర్మ పరమోభవ. ఇలా మదర్థమపి కర్మాణి కుర్వన్, నా కోసం, కేవలం నా కోసం, ఫలితాల కోసం కాదు, ఫలితాల కోసం కాకుండా కేవలం నా కోసమే నీకు విహితమైనటువంటి సత్కర్మలను ఆచరిస్తూ పోయినట్లయితే మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇలా చేస్తూ చేస్తూ క్రమంగా నీకు కావలసినటువంటి ఏకాగ్రత, స్థిర నిశ్చయం లాంటి సత్ఫలితాలన్నిటినీ నీవు పొందవచ్చు. సత్వశుద్ధి, మనస్సు స్థిరపడటం, మనస్సుకు ఏకాగ్రత కనీసం కొంచెమైనా లభించటం, మనస్సు సాత్వికంగా మారటం, మనస్సులో పరమాత్మను సాధించుకోవాలి, పరమాత్మ దగ్గరకు చేరాలి, పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక కొంచెమైనా మొలకెత్తటం లాంటి సిద్ధులను నీవు పొందవచ్చును. ఈ సిద్ధి పొందేంత వరకు, మనసులో పరమాత్మను చేరాలి అనే కోరిక బలంగా నాటుకునేంత వరకు, ఆ కోరిక మొలకెత్తేంత వరకు నీవు ప్రయత్నాన్ని మొదలు పెట్టలేవు. ప్రయత్నం మొదలు పెట్టకుండా అభ్యాసం ముందుకు సాగదు. అభ్యాసం గనక ముందుకు సాగకపోతే చిత్తం ఏకాగ్రంగా నిలవటం అనేది అసంభవం అవుతుంది. మనం కాకి కథలో చెప్పుకున్న కాకి పరిస్థితే అవుతుంది. ముక్కుసూటిగా ఒకవైపు పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటు లౌకికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ఏమీ సాధించలేని పరిస్థితి మాత్రమే ఏర్పడుతుంది. ఉన్న పల్టీలను మాత్రమే గొప్పలు చెప్పుకోవటం అనేటువంటి స్థితిలోనే మనస్సు ఉండిపోతుంది. అందువలన అభ్యాసం చేయటంలో గనక ఏకాగ్రత కుదరకపోతే, అభ్యాసమే సరిగ్గా నిలవకపోతే, అభ్యాసం చేయటంలో కూడా మనస్సు సరిగ్గా సహకరించకపోతే, అభ్యాసేప్యసమర్థోసి, అభ్యాసంలో కూడా సామర్థ్యం లేకపోతే మత్కర్మ పరమోభవ, నా కోసం నేను ఉపదేశం చేసినటువంటి సత్కర్మలను చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేసుకో. మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నా కోసం నేను ఉపదేశం చేసినటువంటి సత్కర్మలను చేస్తూ పోతూ ఉన్నా సరే, నేను ఉపదేశం చేసినటువంటి సత్కర్మలను నా కోసం ఫలితాలను కాంక్షించకుండా చేసుకుంటూ పోయినట్లయితే తప్పకుండా నీకు సిద్ధి లభిస్తుంది. మొదలు మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. ఏకాగ్రత ద్వారా మనస్సు కాస్త స్వచ్ఛపడుతుంది. స్వచ్ఛమైనటువంటి మనసులో పరమాత్మను చేరాలి అనే కోరిక మొలకెత్తుతుంది. మొలకెత్తిన దగ్గర నుంచి దాని పని అది చేసుకుపోతుంది అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. ఈ శ్లోకంలో ఉండేటువంటి మత్కర్మ పరమోభవ అనేటువంటి అంశాన్ని మనం ఇంకో కోణంలోనూ ఆలోచించుకోవచ్చు. అభ్యాసేప్యసమర్థోసి, అభ్యాసం చేయటానికి సరి అయినటువంటి ఏకాగ్రత కుదరని, సామర్థ్యం లేని పరిస్థితులే గనక ఉత్పన్నమైతే మత్కర్మ పరమోభవ, నా కోసం చేసేటువంటి పూజాదులే నీకు గొప్పవి అనేటువంటి స్థాయిలో ఉండిపో. పరమాత్మను పూజించుకోవటం, పరమాత్మ యొక్క ఏదో ఒక రూపాన్ని అర్చించుకోవటం, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి కథలను వినటం, ఆ పరమాత్మను స్మరించుకోవటం, అప్పుడప్పుడు సాధ్యమైనప్పుడైనా స్మరించుకోవటం, స్మరణ కాలాన్ని, శ్రవణ కాలాన్ని, వీటన్నిటినీ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోవటం అనేటువంటి ప్రయత్నం చేసుకో. మత్కర్మ పరమోభవ, ఏ పని చేసినా సరే,
ఏ పూజ చేసినా, ఏ పునస్కారం చేసినా ఏదో రకంగా అది పరమాత్మకు సంబంధించినదయ్యేట్లుగా చూసుకుంటూ పోవటం అనేటువంటి సాధననైనా చూసుకో. ఒక పూజ కావచ్చు, లేదా ఒక జపం కావచ్చు, లేదా మరొక కార్యక్రమం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఓ క్షేత్ర సందర్శనం కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నీ కూడా ఆ పరమాత్మ దర్శనం కోసమే అనేటువంటి అభిప్రాయంతో ఆ పరమాత్మకు సంబంధించిన క్రియలనే ఎక్కువ చేసుకునే స్థాయికి మనస్సును తీసుకువెళ్ళు. ఆ సందర్భంలో నవవిధ భక్తులను కానీ, లేదా అష్టవిధ భక్తులను కానీ, ఇంకా రకరకాల భక్తి విధానాలన్నిటినీ నీవు అనుసరించవచ్చు. శ్రవణం, కీర్తనం విష్ణోః, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి విధానాలనైనా ప్రయత్నించవచ్చు. లేదా సామాన్యులు చేసుకునేటువంటి చిన్న చిన్న పూజలో, చిన్న చిన్న జపాలో, స్తోత్రపారాయణలో, లేదా మరొక పాఠాలో, వీటన్నిటిలోనూ కూడా ఆ మత్కర్మ పరమత్వం అనేటువంటి అంశాన్ని నువ్వు సాధించుకోవచ్చు. దీన్ని సాధించడం ద్వారా కూడా పరమాత్మకు సంబంధించినటువంటి క్రియలను, ఆ క్రియాకాలాలను పెంచుకుంటూ క్రమక్రమంగా ఆ క్రియలలో పరమాత్మ యొక్క తత్వాన్ని జోడించుకుంటూ పరమాత్మ తత్వాన్ని అందుకునేందుకు ఆ క్రియలన్నీ వాడుకుంటూ ఉన్నాము అనేటువంటి ఆలోచనలతో, అలాంటి ప్రయత్నంతో సాధనం చేసుకున్నట్లయితే మదర్థమపి కర్మాణి కుర్వన్, ఈ కర్మలను కూడా ఆయా ఫలితాల కోసం చేసుకోకుండా, వేరువేరు ఫలితాలను, తాత్కాలికమైనటువంటి గెలుపులను ఆశించకుండా కేవలం మదర్థం, పరమాత్మను సాధించటం కోసం, తెలుగులో సాధించటం కోసం కాదు, పరమాత్మను చేరటం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి ఆకాంక్షతో, ఆ సంకల్పంతో ఈ పరమాత్మ పూజాధికాలను చేసుకోవచ్చును. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇలాంటి సత్కర్మల ద్వారా కూడా, ఇలాంటి పూజాది క్రియల ద్వారా కూడా సిద్ధిని తప్పకుండా పొందవచ్చును అని పరమాత్మ ఈ శ్లోకంలో మానవులకు మరొక సౌలభ్యాన్ని సూచిస్తున్నాడు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని. ఈ భావాన్ని పరమాత్మ ఈశావాస్యోపనిషత్తులోని 2వ మంత్రం నుండి తీసుకువచ్చాడు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతజ్ఞ సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే అని ఆ మంత్రం బోధిస్తున్నది. ఆ మంత్రంలో ఎప్పుడైతే మానవుడు పరమాత్మను చేరుకోవటానికి, పరమాత్మ తత్వజ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయలేని స్థితిలో ఉంటాడో, పరమాత్మ తత్వజ్ఞానానికి కావలసినటువంటి త్యాగాన్ని సాధించలేక ఉంటాడో, అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్, ఈ లోకంలో ఉన్నంత వరకు, తను ప్రాణాలను ధరించి ఉన్నంత వరకు తనకు విహితమైనటువంటి సత్కర్మలను చేస్తూనే బతకాలి అనేటువంటి ఆశతో ఉండాలి. జిజీవిషేత్ శతం సమాహ, నిండు నూరేళ్ళు ఇదే ఆశతో ఉండాలి. నిండు నూరేళ్ళు బతకాలి, బతికినంతకాలం సత్కర్మాచరణ చేస్తూనే బతకాలి అని అనుకోవాలి. అలాంటి సంకల్పంతో నిరంతరం సత్కర్మాచరణ చేస్తూనే జీవితాన్ని సాగించుకున్నట్లయితే, ఏవంత్వయి నాణ్యథేతోస్తి, దుష్కర్మలను చేయకుండా సత్కర్మలను మాత్రమే చేసుకుంటూ పోయిన వాడికి అది ఒక్కటే శరణ్యమైనటువంటి దారి అవుతుంది. దాన్ని మించిన 3వ దారి లేదు. నాణ్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇలా దుష్కర్మల జోలికి పోకుండా కేవలం సత్కర్మలను శ్రద్ధగా ఆచరించుకునేవాడికి ఏ రకమైనటువంటి కర్మలేపము ఉండదు అని ఆ మంత్రం బోధిస్తున్నది. ఆ మంత్రంలో ఉండేటువంటి భావనను పరమాత్మ కొంచెంగా పెంచి ఆ మంత్రంలో ఉండే అంశానికి మదర్థం అనేటువంటి అంశాన్ని కూడా జోడించి మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని స్పష్టంగా చెప్తున్నాడు. కేవలం ఫలితాల కోసమో, ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసమో కర్మలను లేదా పూజాధికాలను చేయటం కాదు. పరమాత్మను చేరుకునే ప్రయత్నంలో కేవలం పరమాత్మకే సమర్పణ బుద్ధితో సత్కర్మలను, పూజాధికాలను చేసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి విధి అని ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు. సూచిస్తూ, ఒకవేళ ఇది కూడా మాకు చేత కాదు, ఇది కూడా మాకు చేతనయ్యే పరిస్థితి లేదు అనంటే దానికి ఏం చేయాలి అనటానికి చివరిది లేదా చిట్ట చివరిది ఇది ఒక్కటే మిగిలింది అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. అథ ఏతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం
తతః కురు యతాత్మవాన్ అని. అథ ఏతదప్యశక్తోసి, ఏతదపి అంటే మదర్థమపి కర్మాణి కుర్వన్ అనేటువంటి విధానంలో నేను చెప్పిన రీతిలో సత్కర్మలను చేసుకోవటం అనేది కుదరని పని అయినట్లయితే, సత్కర్మలను చేసుకోవటం అనేది శక్యమే కాదు అని అభిప్రాయపడినట్లయితే, అథ ఏతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః, కేవలం నాయందే తాత్పర్యంతో, కేవలం నేనే కర్తను అనే అభిప్రాయంతో సత్కర్మలను చేసుకోవటం అనేటువంటిది నీకు చేత కాకపోయినట్లయితే, మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు. అటువంటి పరిస్థితుల్లో కేవలం నీకు మనసులో ఉండేటువంటి కోరికలనైనా విడిచిపెట్టు. సర్వకర్మ ఫలత్యాగం, కర్మల యొక్క, నీవు చేసుకునేటువంటి కర్మల యొక్క, నీవు చేసుకునేటువంటి సత్కర్మల యొక్క లేదా పూజాదుల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టుకునేటువంటి ప్రయత్నమైనా చేసుకో. సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకో. ఇది కూడా చేత కాదు అని అనవద్దు, ఇది చేత నవ్వాల్సిందే. యతాత్మవాన్, దీనికోసం మనస్సును కాస్త నిగ్రహించుకో. యతాత్మవాన్, నీ యొక్క మనస్సును, నీ ఆత్మను కొంచెం సంయతం, నియతం చేసుకో. నీ ఆత్మను, మనస్సును కాస్త వశం చేసుకో. మనస్సును కనీసం కర్మఫల త్యాగానికైనా ఒప్పించి కనీసం ఈ విధానాన్నైనా ప్రారంభించుకో. ఈ విధానంలోనైనా సరే పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేసుకో అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంతకు మించి వెసులుబాటు ఇవ్వటం కుదరదు అని కూడా చెప్పేస్తున్నాడు. ఇదే చివరిది. అథ ఏతదప్యశక్తోసి, వెనకాల శ్లోకంలో చెప్పింది చాలా సులభమైనటువంటి ప్రక్రియ. చేసుకునేటువంటి కర్మలన్నీ కూడా పరమాత్మ సమర్పితమైనటువంటి కర్మలు, పరమాత్మకే చెందిన కర్మలు, లేదా పరమాత్మే వాటికి కర్త, ఆ ఫలం కానీ ఆ కర్తృత్వం కానీ నాకు అక్కర్లేదు అనేటువంటి ధోరణిలో, ఆ బుద్ధితో సత్కర్మలను చేసుకోవటం అనేది చాలా సులభమైనటువంటి విధానం. ఆ విధానంలో కూడా మనస్సుకు సామర్థ్యం లేకపోయినట్లయితే, మనస్సుకు శక్తి లేకపోయినట్లయితే, నేనే కర్తను అనేటువంటి భావన స్థిరంగా మనసులో నాటుకుపోయి మనసులోంచి బయటికి పోకపోతే, అథ ఏతదప్యశక్తోసి, చాలా చిన్న విధానం, దీన్ని కూడా నువ్వు నాకు శక్తి లేదు అని పక్కకి తోసేట్లయితే, ఏతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః, కేవలం కర్మలన్నిటినీ నాయందే సమర్పణం చేసుకునేటువంటి రీతిలో కర్మలను చేసుకోవటం అనేది నీకు శక్తి లేని విషయంగా మారిపోతే పర్వాలేదు. తతః, అలాంటి సందర్భంలో సర్వకర్మ ఫలత్యాగం కురు, నీవు చేసేటువంటి కర్మలన్నిటికీ ఫలితాలను విడిచిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకో. కర్మఫలత్యాగం కురు, సర్వకర్మ ఫలత్యాగం కురు. మనసులోంచి ఆ కర్మఫలం మీద ఉండేటువంటి తృష్ణను పోగొట్టుకో. కర్మలకు ఫలితాలు రావాలి అనేటువంటి కోరికలను పూర్తిగా తొలగించుకో. ఆ తొలగించుకునే ప్రయత్నమైనా చేసుకో. ఈ తొలగించుకునే ప్రయత్నానికి కూడా నాకు సామర్థ్యం లేదు అని అనవద్దు. ఆ సామర్థ్యాన్ని మాత్రం నువ్వు సంపాదించుకోవలసిందే. యతాత్మవాన్ సంపాదించుకోవలసిందే. నీ మనస్సును నిగ్రహించుకుని, నీ మనస్సుకు కాస్తైనా సరే పాఠం చెప్పుకుని, మనస్సును లొంగదీసుకునైనా సరే ఈ పని వరకు చేయవలసిందే. మొదటి మెట్టుగా ఈ కర్మఫల త్యాగాన్ని అంగీకరించవలసిందే. కర్మఫల త్యాగం తప్ప మరొక దారి లేదు అనేటువంటి విషయాన్ని అంగీకరించవలసిందే అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. అథ ఏతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ అని. ఒక కోతి ఉండేదిట. పాపం దాని మానాన అది అడవుల్లో తిరుగుతూ ఉండేది. తిరుగుతూ ఉండగా ఎందుకో దారి తప్పి ఊళ్ళోకి వచ్చింది. ఊళ్ళోకి వచ్చి ఎక్కడెక్కడో ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా ఒక కొట్టు కనిపించింది, షాప్ కనిపించింది. అందులోకి వెళ్ళింది. అందులో గాజు సీసాల్లో అన్నీ పెట్టారు. అది బహుశా డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్ అనుకుంటాను. గాజు సీసాల్లో అందంగా డ్రై ఫ్రూట్స్ పెట్టారు. పాపం దానికి అలవాటులో ఉండే ఏ పండు అందులో కనిపించలేదు. కనిపించకపోయినా ఇదేదో తిండి అయి ఉంటుంది అనే అభిప్రాయంతో ఒక గాజు సీసాలోకి చేయి పెట్టింది. అది ఏ గాజు సీసా, బహుశా జీడిపప్పు
గాజు సీసానో, లేదా బాదం పప్పు ఇష్టమైన వాళ్ళకి బాదం పప్పు గాజు సీసా, అందులోకి చేయి పెట్టింది. చేయి పెట్టి గుప్పెడి నిండా తీసుకుంది, బాదం పప్పులో జీడిపప్పులో తీసుకుంది. తీసుకుని చేయి బయటికి లాక్కుందామని ప్రయత్నం చేస్తుంది. కానీ అదేమైందంటే చేతి నిండా జీడిపప్పులు ఉండటంతో గాజు సీసా మూతి కంటే ఈ చెయ్యి పెద్దదైంది. పెద్దదవ్వటం వలన చెయ్యి బయటికి రావటం లేదు. ఈ కోతికి ఎలాగైనా సరే బయటికి లాగేద్దామనే కోరిక పుట్టింది. దాంతో కాస్త హడావిడి చేసింది. హడావిడి చేయటంలో పక్కనుండే సీసాలు అవి కింద పడ్డాయి, శబ్దమైంది. ఈ లోపల షాప్ ఓనర్ కొట్టు యజమాని వచ్చాడు. రావటమే కోతిని చూసి కోపంగా ఒక కర్ర తీసుకుని కోతిని కొట్టడం మొదలుపెట్టాడు. కోతికి తీవ్రమైనటువంటి బాధ, భరించలేని నొప్పి. కానీ ఎలాగోలా ఈ చెయ్యి ఇందులోంచి బయటికి తీసేస్తే, ఈ చేతిని ఇందులోంచి బయటికి లాగేసుకుని బయటికి వెళ్ళిపోతే, పారిపోగలిగితే ఈ జీడిపప్పులు దక్కే, ఈ దెబ్బల బాధ కూడా తప్పే అని అనుకుంటూ అందులోంచి చేయి తీద్దామని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ సీసా మూతి కంటే చేయి పెద్దదిగా ఉండటం వలన చేయి బయటికి రావట్లేదు. ఈ షాపు ఓనర్ ఏమో కోపం కొద్దీ కొట్టడం మానటం లేదు. ఈ దెబ్బలు పెరిగిపోతున్నాయి, అందులోంచి రావటం లేదు. కనీసం ఆ సీసాతో కలిసి పరిగెత్తే అవకాశం కూడా కోతికి లేదు, ఎందుకంటే సీసా బరువు చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో మనం గనక ఆ కోతికి సలహాదారులమైతే, మనమే ఆ కోతికి సలహాలు ఇవ్వవలసి వస్తే ఏం సలహా ఇస్తాము అంటే, నువ్వు ముందు ఆ జీడిపప్పు పట్టుకున్న చేతిని వదిలేసేయి, ఆ జీడిపప్పు నీకు దక్కేది కాదు, మొదలు ఈ దెబ్బల్ని మాత్రం తప్పించుకుని ఇక్కడి నుంచి పారిపో అని సలహా ఇస్తాం కదా. అదే సలహా పరమాత్మ ఇస్తున్నాడు. సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యథాత్మవాన్. నువ్వు కర్మఫలాల మీద పెంచుకున్నటువంటి ఆకాంక్ష, కోరిక, వీటన్నిటినీ ఒక క్షణం విడిచిపెట్టుకో. అది విడిచిపెట్టుకున్న మరుక్షణం నీకు తగిలేటువంటి దెబ్బల నుండి లేదా నీకు కలిగేటువంటి బాధల నుండి పరిపూర్ణమైన విముక్తి లభిస్తుంది. విముక్తి లభించడంలో ఏమీ సందేహం లేదు. విముక్తి లభిస్తుంది, లభించి తీరుతుంది. కర్మఫల త్యాగం చేస్తే విముక్తి లభిస్తుందా లభించదా అనే సందేహానికి కూడా అవకాశం లేదు. సందేహం పడక్కర్లేదు, తప్పకుండా లభిస్తుంది. అవశ్యం సందేహం లేకుండా యథాత్మవాన్గా గనక సర్వకర్మ ఫలత్యాగం గనక చేసుకోగలిగినట్లయితే ఆ కోతికి ముక్తి లభించినట్లుగా అందరికీ ముక్తి లభిస్తుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయాన్ని ఇంత సులభంగా చెప్పకుండా కొంచెం సంక్లిష్టంగా, కొంచెం సాధనా మార్గాలను వాటిని వివరిస్తూ పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగ, త్యాగాచ్ఛాంతిరనంతరం అని. ఎవరైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి సాధనలను చేసుకునేటప్పుడు ఏది మొదలు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది శ్రేష్టం, ఏది తక్కువ స్థాయిది, ఏది ముందు పట్టుకోవాలి, ఏది తర్వాత పట్టుకోవాలి అని చాలా ప్రశ్నలు అడుగుతారు. వారందరికీ అర్థమైనా అర్థం కాకపోయినా సరి అయిన రీతిలో అర్థం చేసుకోగలిగితే మాత్రమే అర్థమయ్యే విధానంలో నేను మెట్లు చెప్తాను. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం మళ్ళీ మనస్సును ఒకే చోట స్థిరంగా ఉంచుకునేటువంటి అభ్యాసం, దీన్ని చేసుకోవాలి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అన్నప్పుడు అభ్యాసం ముందు చేసుకోవాలి. ఆ అభ్యాసం కంటే పై మెట్టులో ఉన్నది లేదా అభ్యాసం కంటే ఉత్తమమైనది ఏమిటి అంటే పరమాత్మతత్వాన్ని గురించి శ్రవణం చేసుకోవటం. శ్రవణం ద్వారా పరమాత్మతత్వజ్ఞానాన్ని పొందటం అనేది దీనికంటే శ్రేష్టం. ఏకాగ్రత కోసం చేసేటువంటి అభ్యాసం కంటే పరమాత్మ గురించిన శ్రవణం శ్రేయస్కరం. అది పై మెట్టులో ఉన్నది లేదా ఉత్తమమైనది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ఈ జ్ఞానం కంటే కూడా, కేవలం శబ్దాల వలన పరమాత్మను వినటం కంటే కూడా ఆ శబ్దాల ద్వారా విన్నటువంటి పరమాత్మతత్వాన్ని స్థిరం చేసుకోవటం కోసం చేసే ప్రయత్నమైనటువంటి ధ్యానం మరింత శ్రేయస్కరమైనది. దాని స్థాయి దీనికంటే పెద్దది. దానికి కూడా అభ్యాసం కావాలి అనుకుంటారా? అభ్యాసపూర్వకమైనటువంటి ధ్యానం అనైనా అర్థం పెట్టుకోండి. కానీ అభ్యాసం కంటే జ్ఞానం, జ్ఞానం కంటే ధ్యానం. ధ్యానం అంటే రెండు రకాలుగాను తీసుకోవచ్చు. పరమాత్మ యొక్క ఒక రూపం మీద చిత్తం స్థిరంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం అనైనా పెట్టుకోవచ్చు, లేదా నిధిధ్యాసనం అని వేదాంతులు వ్యవహరించుకునేటువంటి ధ్యానమైనా చేసుకోవచ్చు.
ఏ రకమైనటువంటి ధ్యానమైనా ఈ పరోక్ష జ్ఞానం కంటే శ్రేష్టమైనదే. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫల త్యాగ. ధ్యానం కంటే కూడా సర్వకర్మఫల త్యాగం అనేది శ్రేష్టమైనటువంటిది. సర్వకర్మఫల త్యాగం చేసుకునేటువంటి ప్రతి కర్మకు ఫలం రావాలి అని కోరికను పూర్తిగా విడిచిపెట్టడం. అన్నిటి యొక్క మనం చేసుకునే కర్మలన్నిటి యొక్క ఫలాలను విడిచిపెట్టుకునేటువంటి సాధన కర్మఫల త్యాగ అనేటువంటిది వీటన్నిటికంటే ఉత్తమమైనది. ఎందుకు అంటే త్యాగాత్ శాంతి అనంతరం. ఈ త్యాగం గనక బలపడినట్లయితే, త్యాగం గనక దృఢపడినట్లయితే మనస్సుకు శాంతి లభిస్తుంది. అందులోనూ అనంతరం ఏమాత్రం అంతరం వ్యవధానం లేకుండా త్యాగం మనస్సులో స్థిరపడిన వెంటనే మనస్సుకు శాంతి ఏర్పడుతుంది. అందువలన సర్వకర్మ ఫలత్యాగం అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంతకుముందు మనం శ్లోకంలో చెప్పుకున్న రీతిలో సర్వకర్మ ఫలత్యాగాన్ని మించి ఇంకొక సాధనాన్ని మొదటి అడుగుని నేను చెప్పలేను అని పరమాత్మ తేల్చేశాడు అనుకున్నాము. సర్వకర్మ ఫలత్యాగమే ఇది చేయలేకపోతే అదే, అది చేయలేకపోతే ఇంకోటా అనేటువంటి పరంపరలో చివరిది. సర్వకర్మ ఫలత్యాగాన్ని మాత్రం సాధించుకోవలసిందే అనుకున్నాము. అది మొదటి మెట్టు అని అనుకుంటే ఆ మొదటి మెట్టును పరమాత్మ ఈ శ్లోకంలో విస్తృతంగా తెలియచేస్తున్నాడు. దాని యొక్క విస్తృతి ఎంత దూరం ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం చేసుకోవాలి అని అంటున్నారు. అభ్యాసానికి వెనకాల ఉన్నది ఏది? అభ్యాసం ఎప్పుడు స్థిరపడుతుంది లేదా అభ్యాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మనసులో కోరిక ఉన్నప్పుడు. ఏమని కోరిక? పరమాత్మను సాధించుకోవాలి అనేటువంటి కోరిక, పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఈ అభ్యాసం సాధ్యపడుతుంది. ఆ కోరికే పుట్టనప్పుడు ఈ అభ్యాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అభ్యాసం రావాలి అనంటే ఆ పరమాత్మ తత్వజ్ఞానం యొక్క పరిచయం అంటూ ఒకటి ఏర్పడాలి కదా. ఆ పరిచయం ఎక్కడి నుంచి రావాలి అంటే మనస్సులో ఒక శుద్ధత ఏర్పడిన తర్వాతే కావచ్చు, శుద్ధత ఏర్పడక ముందే కావచ్చు, వేదాంత వాక్యాలను, పరమాత్మ యొక్క ఉపదేశ వాక్యాలను, పరమాత్మతత్వాన్ని గురించి చెప్పేటువంటి వాక్యాలను విన్న తర్వాత వస్తుంది. ఆ శ్రవణ జ్ఞానం లేదా పరోక్ష జ్ఞానం వచ్చిన తర్వాత ఆ పరోక్ష జ్ఞానాన్ని నిలబెట్టుకునేటువంటి ధ్యానం, నిధిధ్యాసనం అనేది ఏదో ఒక స్థాయిలో ప్రయత్నం చేసుకున్న తరువాతనే, ఆ ప్రయత్నం ద్వారానే మాత్రమే ఈ జ్ఞానం స్థిరపడుతుంది. జ్ఞానం స్థిరపడిన తరువాతే కోరిక మొలకెత్తుతుంది. కోరిక మొలకెత్తిన తరువాతే అభ్యాసానికి మనస్సు మళ్ళుతుంది. అభ్యాసం చేసుకున్న తరువాతే వీటన్నిటికీ ప్రయోజనం సిద్ధిస్తుంది. కానీ వీటన్నిటినీ, అభ్యాసము లేదా జ్ఞానము, ధ్యానము, వీటన్నిటినీ కూడా పూర్తిగా నిలువరించి ఉంచేది, వీటన్నిటికీ కూడా వెనకాల ఉండేది ఏది అంటే కర్మఫలత్యాగం మాత్రమే. ఈ కర్మఫలత్యాగంతోనే ఇతర వస్తువుల మీద ఆశ పోయిన తరువాత మాత్రమే పరమాత్మను చేరాలి అనేటువంటి ప్రాథమికమైన కోరిక పుట్టి అభ్యాసం వైపుగా మనసు మళ్ళుతుంది. కాబట్టి సర్వకర్మ ఫలత్యాగం అనేది ప్రాథమికం. దీని యొక్క విస్తృతి మాత్రం అనంతం. చివరి దశ వరకు, చివరిలో చేసుకునేటువంటి నిధిధ్యాసనము లేదా చివరి సాక్షాత్కారం వరకు కూడా ఈ సర్వకర్మ ఫలత్యాగం అనేది అంది వస్తూనే ఉంటుంది. ఈ సర్వకర్మ ఫలత్యాగం యొక్క గొప్పదనం ఏమిటి అంటే, ఈ సర్వకర్మ ఫలత్యాగం ఎప్పుడైతే స్థిరపడి బలపడి జ్ఞానం ద్వారా మనసులో నిలబడిపోతుందో అప్పుడు అనంతమైనటువంటి శాంతి లభిస్తుంది. త్యాగాత్ శాంతిరనంతరం. చిన్నగా మొదలైనటువంటి సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మత్యాగం ద్వారా పరిణమించి చివరకు సర్వత్యాగం వరకు పయనించి ఆ సాధకుడిని పరమాత్మ తత్వజ్ఞానంలో స్థిరం చేసి శాశ్వతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తుంది. అందువలన సర్వకర్మ ఫలత్యాగాన్ని మొదటి మెట్టు అనో లేదా తక్కువ స్థాయిదో అనుకోవడానికి వీల్లేదు. అది అన్ని దశలలోనూ అంది వచ్చేటువంటి సాధనం, చాలా ప్రధానమైనటువంటి సాధనం. దాన్నైనా కనీసం పట్టుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని యతాత్మవాన్ అనేటువంటి సాధనం ద్వారా సాధించుకోవలసిందే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితాః అథ మర్త్యో మృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే అనే ఉపనిషద్వాక్యాన్ని కూడా ఈ ఉపదేశం ద్వారా గుర్తు చేస్తున్నాడు.
యదా సర్వే ప్రముచ్యంతే, ఎప్పుడైతే మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయో, కామాయేస్య హృదిశ్రితా, అప్పుడు అథ మర్త్య అమృతో భవతి. అటువంటి సందర్భంలో మానవుడు అమృతమైనటువంటి వాడైపోతాడు, అమృతమైనటువంటి పరమాత్మ స్వరూపంగా మారిపోతాడు. అత్ర బ్రహ్మ సమష్ణుతే, ఉన్నవాడు ఉన్నట్లుగానే ఆ పరమాత్మను పొందగలుగుతాడు. అత్ర బ్రహ్మ సమష్ణుతే అని ఉపనిషద్వాక్యం చెప్పిన విధానంలో ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ కర్మఫల త్యాగం యొక్క విస్తృతిని అర్థం చేసుకోవాలి. కర్మఫల త్యాగం యొక్క విస్తృతిని అర్థం చేసుకుని అతి ప్రారంభ దశ నుండి సాధనంలో చివరి దశ వరకు ఆ కర్మఫల త్యాగం మానవుడిని అంటిపెట్టుకుని ఉంటుంది. అది స్థిరపడిన తరువాతే శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది. మనం ఉదాహరణగా చెప్పుకున్నటువంటి కోతి కథలో త్యాగం అనేది ఎంత గొప్పది అని అర్థం చేసుకున్నామో, దానికంటే ఎన్ని వేల రెట్లలో ఈ త్యాగాన్ని అర్థం చేసుకున్నా ఆ త్యాగాన్ని అర్థం చేసుకున్నట్లు కాదు, ఆరంభించటమే దానికి సరి అయిన విధానం. దానికోసం మనస్సును నిగ్రహించుకోవటం, మనస్సును పాఠం ద్వారా వశం చేసుకోవటం అనేదే సరి అయిన విధానం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాత్ శాంతిరనంతరం అని ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ మనసులో లోపల బాధపడుతున్నాడా అని అనిపిస్తోంది. ఏమని బాధపడుతున్నాడు? మానవులు తమ మనస్సులు చాలా బలమైనవి నమ్ముతున్నారు, మనస్సు ద్వారా సాధించలేనిది ఏదీ లేదు అని నమ్ముతున్నారు. కానీ మానసికమైనటువంటి శక్తిని వాడటానికి ఎందుకో జంకుతున్నారు. మనస్సును శుభ్రం చేసుకోవటం మీద దృష్టి పెట్టుకోకుండా ఉన్నారు. మనస్సుని వశం చేసుకోవటం అనే అంశం మీద అసలే దృష్టి పెట్టకుండా ఉన్నారు. ఒకసారి మనస్సు వశమైతే, ఇతర వస్తువుల మీద ఆశలను తగ్గించుకోగలిగితే, ఒకే ఏకాగ్రతగా ఒకే వస్తువు మీద మనస్సును స్థిరం చేసుకోగలిగితే, శుభ్రమైన తర్వాత, సాత్వికమైన తర్వాత మనస్సుకుండేటువంటి శక్తిని అంచనా వేయలేకపోతున్నారు. వీరికి ఆ మానసికమైనటువంటి శక్తిని గురించి లేదా మనస్సుకు కావలసినటువంటి స్వచ్ఛతను గురించి సరి అయిన రీతిలో మనం ఉపదేశం చేసి మళ్ళీ చేసి అయినా సరే వారికి అవగాహన కల్పించాలి. అవగాహన ద్వారా వారు మనసు స్వచ్ఛత వైపు వారు పయనించాలి. పయనించి స్వచ్ఛమైన మనస్సుతో పరమాత్మను చేరుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతోనే క్రమంగా ఒక్కొక్క సాధనాన్ని చూపించాడు. అథ ఏతదప్యశక్తోసి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, చివరికి కర్మఫల త్యాగం అనేటువంటి అంశమైనా సరే సాధించవలసిందే అని అందరికీ ప్రత్యక్షమైన స్పష్టమైనటువంటి ఉపదేశం చేస్తున్నాడు. మనం పరమాత్మ చెప్తున్నటువంటి ఉపదేశాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మనం ఇంతకుముందు చాలాసార్లు నిర్ణయించుకున్నట్లుగా కనీసం అనవసరమైనటువంటి కోరికలలో, మనకు ఏమాత్రం అవసరం లేని, మనకు ఆపదలను తెచ్చిపెట్టేటువంటి కోరికలలో కొంత భాగాన్నైనా విడిచిపెట్టుకునే లేదా అణువంత భాగాన్నైనా విడిచిపెట్టుకునేటువంటి ప్రయత్నం, లేదా మన మనస్సును కొంచెమైనా సరే అనుకూలం చేసుకునేటువంటి ప్రయత్నం, పరమాత్మ గురించినటువంటి శ్రవణాదులను చేసుకునేటువంటి ప్రయత్నం, వీటన్నిటినీ మనం చేసుకుందాం. చేసుకుని క్రమంగా మనం కూడా అన్ని దశలను దాటి ఆ పరమాత్మను చేరుకునేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి, మనం పొందవలసినటువంటి సామర్థ్యానికి రెండిటికీ ప్రమాణంగా ఉండవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. No.
ఓం